నమస్కారం. ఇవాళ నవంబర్ 26వ తారీఖు. ఈ తారీఖు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మనం 1947 ఆగస్టు 15వ తారీఖున మనకు స్వాతంత్రం వచ్చిందనే సంగతి మనందరికీ తెలిసింది. అంటే స్వాతంత్రం మనం సొంతంగా పరిపాలన చేసుకోవడానికి వచ్చింది, కానీ ఆ పరిపాలన ఏ విధంగా జరగాలి అనే దానికి విధి విధానాలు మన దగ్గర లేవు అన్నమాట. అప్పుడు పెద్దలందరూ ఏం చేశారంటే, రాజ్యాంగ పరిషత్ అని చెప్పి ఒక పరిషత్తును ఏర్పాటు చేసుకొని వివిధ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలు, అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ తెప్పించుకొని వాటినంతా అధ్యయనం చేసి దాంతో మనకు రాజ్యాంగాన్ని నిర్మాణం చేయడం జరిగింది. అనేక చర్చలు, ఉపచర్చలు అన్నీ జరిగాయి ఆ రోజు. అయితే ఆ రాజ్యాంగం అనేటువంటి దానికి ఒక డ్రాఫ్ట్ కమిటీ అని వేశారు. అంటే అప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగ పరిషత్తులో ఎంతమంది ప్రముఖులు ఉన్నారో ఈ ప్రముఖులు అందరికీ వాళ్ళు చెప్తున్నటువంటి సూచనలన్నీ ఒక పుస్తకంలో రాసుకొని దాని ఆధారంగా మనం పాలన చేయాలని చెప్పేసి ఈ యొక్క రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి ముఖ్యులంతా చెప్పినవి రాసుకున్నటువంటి వ్యక్తి బిఆర్ అంబేద్కర్. ఈ అంబేద్కర్ గారు రాసిన డ్రాఫ్ట్లో ఏదైతే ఉందో ఆ డ్రాఫ్ట్కి అనుగుణంగా మనం రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకున్నాం. ఈ రాజ్యాంగం ఎప్పటి నుంచి అమల్లోకి రావాలి అని చూసినప్పుడు వాళ్ళు ఈ నవంబర్ 26వ తారీఖు నాటి నుంచి అమల్లోకి రావాలి అని చెప్పి నిర్ణయం చేశారు. బట్ ఆ రోజు నుంచి దీన్ని మనం సంవిధాన దివస్, సంవిధానం అంటే రాజ్యాంగం, హిందీలో సంవిధానం అంటారు, కాన్స్టిట్యూషన్ డే అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో రాజ్యాంగ దినోత్సవం మనం జరుపుకుంటూ ఉంటాం. అంటే ఈ రాజ్యాంగంలో అనేక అంశాలు ఉన్నాయి. అవన్నీ ఇంటికి పోవాలంటే మనకు చాలా సమయం పడుతుంది. కానీ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఇవాళ ఏదైతే మనకి పార్టీ చెప్పినటువంటి విధి విధానాలు ఏదైతే ఉన్నాయో దానికి రాజ్యాంగానికి అంటే ఏదన్నా ఒక పుస్తకం రాసేటప్పుడు ఆ పుస్తకంలో ముందు మాట అని ఉంటుంది, దాన్ని ఇంగ్లీష్లో ప్రియాంబుల్ అంటారు. అలాగా ఈ రాజ్యాంగంలో ఒక ప్రియాంబుల్ రాశారు. ఆ ప్రియాంబుల్ ఏంటంటే ప్రియాంబుల్ ఒకటి, అలాగే కొన్ని రూల్స్ ఆధారంగా ఈ రాజ్యాంగం తాలూకా అమలు జరగాలి అని చెప్పి వాటి కొన్ని రూల్స్ కూడా పెట్టారు. ఈ రెండు అంశాలు ఇవాళ మనం అందరం కూడా పలకాలి అని చెప్పి పార్టీ మనకు నిర్దేశం చేసింది. అది నేను మీకు చెప్తాను ఒకసారి, మనం విన్న తర్వాత ఇది రాజ్యాంగం వస్తున్నాం. సాధారణంగా ఈ రాజ్యాంగం అనే దాన్ని పేరెంట్ లా అంటారు, పేరెంట్ స్టాట్యూట్ అని. పేరెంట్ అంటే తెలుసు కదా మనకి, పేరెంట్ అంటే తల్లి అంటారు. అనేకమైన చట్టాలు ఉంటాయి, ఐపీసీ లేకపోతే హిందూ మ్యారేజ్ యాక్ట్, ఇట్లా అనేకమైనటువంటి చట్టాలు ఉంటాయి. ఈ చట్టాలన్నీ కూడా ఇష్టానుసారం చేయడానికి వీల్లేదు. ఏ చట్టం చేసినా ఈ రాజ్యాంగం అనుగుణంగానే ఆ చట్టాలు చేయాలి. అందుకని అన్నిటికీ ఇది మూలం కనుక దీన్ని పేరెంట్ లా అంటారు, పేరెంట్ స్టాట్యూట్ అంటారు అన్నమాట ఇంగ్లీష్లో. దీంట్లో ఈ ప్రియాంబుల్ ఏదైతే ముందు మాట ఉందో అది ఒకసారి మీకు వివరిస్తాను. వీళ్ళు ఏం రాశారు? We the people of India having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic. మేము ఈ భారతదేశ ప్రజలందరము కూడా సమిష్టిగా ఒక తీర్మానం చేసుకున్నాము. ఏంటా తీర్మానం అంటే, మా భారతదేశము సోవరిన్ అంటే సార్వభౌమాధికారం కలిగి ఉండాలి. సార్వభౌమాధికారం అంటే వేరే దేశాల వాళ్ళకి ఎవరికి మన మీద హక్కు ఉండకూడదు, మన మీద మనకే హక్కు ఉండాలి. దాన్ని సార్వభౌమాధికారం అంటాం. అది ఉండాలి. సోషలిస్ట్ అంటే సామ్యవాదం కలిగి ఉండాలి.
సెక్యులర్ అంటే వివిధ భావాలు కలిగినటువంటి వాళ్ళు ఉండాలి. అలాగే డెమోక్రటిక్ ప్రజాస్వామ్యం ఉండాలి. అలాగే రిపబ్లిక్ కూడా అయి ఉండాలి. మనం ప్రజాతంత్ర గణతంత్రం కూడా ఉండాలి. ఇంకా దాంతోపాటు టు సెక్యూర్ ఆల్ ఇట్స్ సిటిజన్స్, ఇక్కడ ఉన్నటువంటి పౌరులు ఎంతమంది ఉంటారో వాళ్ళందరికీ జస్టిస్, ఎటువంటి జస్టిస్ ఇవ్వాలంటే సోషల్, ఎకనామిక్, పొలిటికల్ జస్టిస్. వాళ్ళకి సామాజికము, ఆర్థికము, రాజకీయమైనటువంటి న్యాయం ఇవ్వాలి. అది వేరే. లిబర్టీ ఆఫ్ థాట్ అంటే మన ఆలోచన, లిబర్టీ మన ఆలోచనలు మన ఇష్టానుసారం మనం ఆలోచించుకోవచ్చు. ఆ స్వేచ్ఛ మనకి ఇచ్చారు. ఎక్స్ప్రెషన్, మన భావాన్ని వ్యక్తపరచవచ్చు. బిలీఫ్, మనకి ఏదైనా ఒక దేవుడి పట్ల నమ్మకం కానీ, ఒక వ్యక్తి పట్ల నమ్మకం కానీ, ఈ విశ్వాసం కలిగి ఉండేదానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఒకే దేవుడిని నువ్వు పూజించాలన్న నియమం కాదు. నీకు ఎవరిని పూజించాలంటే నువ్వు అట్లా చేసుకోవచ్చు. అలాగే ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అంటే మన స్థాయి, జీవన ప్రమాణం, మన దగ్గర ముఖ్యమంత్రి అయినా సామాన్యుడైనా వాళ్ళ స్టేటస్ సమానంగా ఉంటుంది. వాళ్ళకి వచ్చే అవకాశాలు కూడా సమానం. అంటే ముఖ్యమంత్రి గారి కొడుకు స్కూల్ అడ్మిషన్ ఇచ్చి సామాన్యుల కొడుకు ఇవ్వడానికి లేదని దానికి లేకుండా వాళ్ళకి అవకాశాలు, స్థాయి కూడా సమానంగా ఉండాలి. అలాగే ఫ్రెటర్నిటీ, అష్యూరింగ్ డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్స్ అండ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్. అంటే దేశంలో ఉన్న ప్రజలందరి మధ్య కూడా సౌభాతృత్వం, అంటే మేమంతా